ఆదిలాబాద్ కాడున్న రిమ్స్ మెడికల్ కాలేజీలో పీజీ చేస్తున్న ఓ విద్యార్థిని నర్సింగ్ కాలేజ్ ఆఫీసర్ మస్తు తిప్పలు పెడుతున్నాడట. మహిళా స్టూడెంట్ను బలిమి చేయాలని చూసిండట. అగో బుద్ధి చెప్పవలసిన ఆఫీసర్లు అట్లా బుద్ధి తక్కువ పనులు చేస్తుంటే బుద్ధి ఉన్న పై ఆఫీసర్లు ఏం కమాయి చేస్తున్నారో మనమన్నా మంచిగా బుద్ధి చెప్పి వద్దాం నడువుర్రి. ఆదిలాబాద్లో ఉన్న రిమ్స్ మెడికల్ కాలేజీలో పీజీ చదువుకుంటున్న విద్యార్థిని 2 రోజుల కింద ఆపరేషన్ థియేటర్ల నర్సింగ్ కాలేజ్ ఆఫీసర్ ఖరాబు చేయబోయిండట. గురువు అంటే ఏంది? గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, సాక్షాత్ తస్మై శ్రీ గురవే నమః అని ముగ్గురు దేవుళ్ళ కంటే గొప్పగా గురువుల గురించి చెప్తారు. దేవుళ్ళ సొంటి గురువులనే ఇట్లా ఆడవిల్లల నాగం చేసే అవులా ఆఫీసర్లు ఉన్నాక ఎట్లా చెప్పుండ్రి. అందుకే మహిళా స్టూడెంట్ పోయి నీతి లేని పనులు చేస్తుండని పోలీసులకు ఫిర్యాదు అయితే వాళ్ళు కేసు కట్టిరట. పోలీసులు కూడా నర్సింగ్ కాలేజీలో ఉన్న బద్మాషిగాన్ని పట్టుకొస్తామని పోయేసరికి దొరకకుండా పరారయ్యిండట. ముచ్చట తెలిసిన కలెక్టర్ సారు కూడా వెంటనే విచారణ కమిటీని వేసి నిందితుని పట్టుకోవాలి, ఆ బుజ్జికి న్యాయం చేయాలని చెప్పిండట. ఇప్పుడిప్పుడే ఆడోళ్ళు ధైర్యంగా బయటకు వచ్చి చదువుకుంటుంటే ఇక ఇసొంటి చెడగొట్టోళ్ళు ఉన్నాక ఈ ముచ్చట తెలిసిన తల్లిదండ్రులు ధైర్యంగా పిల్లలను కాలేజీలకు పంపుతారా? వాళ్ళ బతుకులతో ఆడుకున్నట్టే కదా. డాక్టర్ చదువుకోవాలని ఎన్నో కలలు కానీ ఎంతో దూరంకి వెళ్ళి వచ్చి మెడికల్ కాలేజీలో చదువుకుంటుంటే కామంతోనే కళ్ళు నెత్తికెక్కిన కొందరు ఆఫీసర్లు చేయంగానే ఆడబిడ్డల జీవితాలు అగమవుతున్నాయి. ఇసొంటి బట్టవాయిగాలను దేశ బహిష్కరణ చేస్తే అమ్మో ఆడపిల్లల జోలికి పోతే దేశం నుంచే తరిమేస్తారట అని బుగులు ఉంటుంది కావచ్చు. అసొంటి చట్టాలు తెస్తే బాగుండు కానీ అంత కఠిన చట్టాలు మన దేశంలో లేకనే ఇసొంటోళ్ళు ఇట్లా రెచ్చిపోతుండ్రు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.